ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనము. మీరు నాకు మొరపెట్టు ద్వారానే మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురని నేను మీ మనవి ఆలకింతును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మీరు నాకు మొరపెట్టు ధరని నేను మీకు ప్రార్థన చేయొచ్చు వత్తురని నేను మీ మనవి ఆలకింతును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు నీకు తెలియజేయుతును. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. ఆపత్కాలంలో నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుమని నిన్ను విడిపించెదను, నువ్వు నన్ను మహిమపరచెదవు. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనము. ఆ 3వ భాగము, నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొరపెట్టుక నేను వారి మొరను ఆలకింతును. మీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాలలో, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనము. అయితే అక్కడి నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనం. నా సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికెదనని నా హృదయం నీతో అనెను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. చివరిగా ఒక మాట, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన, మీరు ప్రార్థన ఆలకించే దేవుడే ఉన్నారు తండ్రి, మీ మా మొరను ఆలకించే దేవుడే ఉన్నారు ప్రభావ. దాన్ని బట్టి ప్రాముఖ్యతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.